ఆకాష్ చంద్రకాంత్ దగ్గర జాబ్లో చేరి 6 నెలలైపోయింది. ఈ 6 నెలల్లో ఆకాష్ ఇచ్చిన సలహాల వల్ల చంద్రకాంత్ చాలా సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్కి ఆకాష్ మీద విపరీతంగా నమ్మకం పెరిగిపోయింది. అదే సమయంలో ఆకాష్ చేతి మీద ఉన్న పుట్టుమచ్చ గురించి గుర్తు చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు చంద్రకాంత్. కానీ అతనికి ఇంకా అది ఎక్కడ చూశాడో గుర్తురాలేదు. ఈ మధ్యలో చంద్రకాంత్ ఐశ్వర్యకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుల సంబంధాలు వచ్చినా చంద్రకాంత్కి మాత్రం ఏదో ఒక కారణంతో ఐశ్వర్యకి వాళ్ళెవరూ కరెక్ట్ అనిపించలేదు. ఏంటయ్యా, అందరూ కట్టకట్టుకుని ఒకేసారి ఇంటికొచ్చేశారు? ఏమైనా సమస్య? సార్, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని డాక్యుమెంట్స్ ఫినిష్ చేయాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ చేజారిపోయే ప్రమాదం ఉంది. వాట్? ఈ డాక్యుమెంట్స్ లీగాలిటీస్ అని వెరిఫై చేయడానికి 2 రోజులు పడుతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు తెలుసా తెలీదా? అన్నీ ఇలా చివరి నిమిషంలో చేస్తారా? మీ నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన చేయి జారిపోతుంది. డామ్ ఇట్. సార్, ఈ ప్రాజెక్ట్ మన చేతిలోంచి ఎక్కడికి పోదు. నేను ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాను. మీరు ఒకసారి చూసి ఒక సంతకం చేస్తే సరిపోతుంది సార్. చంద్రకాంత్కి ఆకాష్ పనితీరు, పట్టుదల, తన బాధ్యతగా పనులు నిర్వర్తించే విధానం విపరీతంగా నచ్చి తనని ఆలోచనలో పడేలా చేశాయి. చంద్రకాంత్కి ఐశ్వర్య గురించే ఆలోచన, తన కూతురికి సంబంధాలు వెతికే ఆలోచన అతనికి నిద్ర లేకుండా చేస్తుంది. అదే విషయం అతన్ని కలవరపెడుతోంది. చంద్రకాంత్కి కూతురు ఐశ్వర్య ఇంకా ఆకాష్ ఫేస్లు పదే పదే కనిపిస్తూ ఉన్నాయి. అతనికి ఆకాష్ చేతి మీద ఉన్న పుట్టుమచ్చ పదే పదే కనిపిస్తోంది. అది తనకి ఎక్కడో ఇంతకుముందు బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తోంది. ఆ మచ్చ గురించిన ఆలోచనతో ఉండగా ఆ రోజు ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అప్పుడైతే ఆకాష్, అయ్యో, ఇది ఇన్ని రోజులు నేను ఎలా మర్చిపోయాను? నేను అసలు ఆకాష్ని ఇన్ని రోజులు ఒక సాధారణ వ్యక్తిలా భావించాను. అతను అలా రోడ్డు మీదకి రావడానికి నేను కూడా ఒక కారణమే. ఈ సిటీ మొత్తం నన్ను ఒక పెద్ద మనిషిలా చూస్తుంది. కానీ ఇక్కడ ఎవరికీ తెలియదు నేను అసలు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతనే అని. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ధనవంతులైన ఆకాష్ కాలిగూటికి కూడా సరిపోరు. ఆయన తలుచుకుంటే ఈ దేశంలోని మొత్తం బిజినెస్ సామ్రాజ్యం అంతటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకోగలడు. కానీ అంత డబ్బు పవరున్నవాడు అన్ని వదిలిపెట్టి ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా దిక్కులేని వాడిలా ఉంటున్నాడు? ఓరి దేవుడా, నా తప్పుకి ఎలాగైనా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వెంటనే జరిగిపోవాలి. మరుసటి రోజు తెల్లవారుజామునే చంద్రకాంత్ తన కూతురు ఐశ్వర్య, ఆకాష్లిద్దరినీ టెర్రస్ మీదకి పిలిచి ఒంటరిగా మాట్లాడాడు. మీ ఇద్దరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా కాలంగా నా మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉంది. కానీ నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీరేమనుకోకండి. అయ్యో సార్, అంత పెద్ద పెద్ద మాటలెందుకు? మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను. పర్వాలేదు డాడీ, ఏంటో చెప్పు. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏంటి ఈయన ఇలా అడుగుతున్నాడని తప్పుగా అనుకోవద్దు. నేను బాగా ఆలోచించే ఈ డెసిజన్ తీసుకున్నాను. అదేంటంటే, నా కూతురికి కావాలంటే నేను ఎంత పెద్ద సంబంధమైనా తీసుకొచ్చి పెళ్లి చేయగలను. కానీ ఆకాష్ లాంటి వాడిని మాత్రం తీసుకురాలేనమ్మా. ఆకాషే నీకు సరైన వాడని నా అనుభవంతో చెప్తున్నాను. నాకు చాలా నమ్మకం ఉంది. అదేంటంటే, నేను చెప్తున్నాను కదా అని మీరు దాన్ని అంగీకరించాలని ఏం లేదు. మీకు సరైనది అనిపిస్తేనే ఒప్పుకోండి. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. నీలాంటి వాడిని మాత్రం నా కూతురికి నేను తీసుకురాలేను. ఆ పైన నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. డాడీ, మీరిలా అడుగుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడూ మీ నిర్ణయాల్ని గౌరవించాను. చిన్నప్పటి నుంచి మీ సంతోషమే నా సంతోషం అనుకునేదాన్ని. కానీ నేనెప్పుడూ ఆకాష్ని ఆ దృష్టితో చూడలేదు. కానీ ఇప్పుడు కూడా మీ నిర్ణయాన్ని కాదనలేను. ఆకాష్కి పెళ్లి ఓకే అయితే నాకు కూడా ఇష్టమే డాడీ. సార్, నాకు నాన్న వాళ్ళు లేరు.
నా సొంతం అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఎందుకు మీరు నన్ను నమ్మి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు సార్. నేను తగిన వాడినో కాదో కూడా తెలియదు. అలానే మీ నిర్ణయం నేను వ్యతిరేకించలేను సార్. మీ అమ్మాయి ఐశ్వర్య చెప్పినట్టు నేను కూడా తనని ఎప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు. కానీ మీరు చెప్పినట్టు నేను మీ అమ్మాయికి తగిన వాడిని అనుకుంటే తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. ఆకాష్ అన్నది విన్న చంద్రకాంత్ సంతోషంగా అతనిని అభినందించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిన చంద్రకాంత్ తను తీసుకున్న నిర్ణయం గురించి పద్మావతి మరియు మీరాకి చెప్పాడు. వెంటనే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ బికారిగాడికి ఉద్యోగం ఇవ్వడమే మాకిష్టం లేదు. ఏదో మీ ప్రాణాల్ని కాపాడాడన్న ఒకే ఒక కారణంతో వదిలేశాం. ఇప్పుడేంటయ్యా అంటే మన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు. మీకేమైనా మతిపోయిందా? అవును డాడీ, వీడు ఎవడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన దగ్గర శాలరీకి పనిచేసే కుక్క వీడు. పోయి వీడికి ఐశ్వర్యానిచ్చి పెళ్లి చేస్తానంటున్నారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ యూ. ఇదిగో చూడండి, ఊళ్ళో మనకంటూ ఒక స్టేటస్ ఉంది. ఒక్క రోజులో అంతా మంట కలిసిపోతుంది. ఎప్పుడు చూడు డబ్బు డబ్బు డబ్బు. 1000 కోట్లు ఇచ్చిన మనకు ఆకాష్ లాంటి అబ్బాయి ఇంకొకటి ఐశ్వర్యకు దొరకడు. కాబట్టి నోరు మూసుకుని చెప్పేది వినండి. ఈ ఇంటికి అల్లుడు ఆకాశే. నా తర్వాత నా కంపెనీకి వారసుడు కూడా. సో మైండ్ ఇట్. ఈ విధంగా ఈ ఇంట్లో ఎవరైనా ఇంకోసారి ఆకాష్ గురించి తప్పుగా మాట్లాడటం కానీ అవమానించడం కానీ చేశారో అంటూ కోపంగా చంద్రకాంత్ తన గదిలోకి వెళ్ళాడు. చంద్రకాంత్ కోరుకున్నట్టుగానే ఆకాష్ ఐశ్వర్యల పెళ్లి గ్రాండ్గా జరిగిపోయింది. తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య కారణంగా ఆకాష్కి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు చంద్రకాంత్. కానీ ఎవరికీ తెలియని విషయమేంటంటే ఆకాష్కి కూడా ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడానికి ఒక బలమైన కారణముంది. దాని మూలంగానే ఐశ్వర్యకి ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాడు ఆకాష్. ఐశ్వర్య కూడా ఆకాష్ని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. వారిద్దరి పెళ్లి అయి ఇప్పటికే 2 ఏళ్లు కావస్తోంది. కొన్నాళ్లకి ఐశ్వర్య చెల్లెలు మీరాకి కూడా ఒక పెద్ద కోటీశ్వరుల కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి జరిగింది. ఇన్నేళ్లలో ఏం మారినా మారకపోయినా ఆకాష్ గురించి పద్మావతి మీరాల ఆలోచనలు, వారి చిన్న చూపు మాత్రం మారలేదు. ఈ 2 ఏళ్లలో ఆకాష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ చంద్రకాంత్ మరియు ఐశ్వర్యల కోసం ఆకాష్ అదంతా భరించాడు. ఈ రోజు కూడా ఆకాష్ తన భార్య ఐశ్వర్య కోసం మీరా వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి గెస్ట్గా వచ్చిన మినిస్టర్ ఆకాష్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎంతో గౌరవంగా ఆకాష్ చేతులు పట్టుకుని వినయంగా పలకరిస్తాడు. ఇది చూసిన మీరాకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయింది. జనాల్లోంచి ముందుకు వచ్చి మంత్రి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్, మీరు మా చీఫ్ గెస్ట్. మీరు ఇలాంటి చీఫ్ ఫెలోస్ తో మాట్లాడుతున్నారేంటి? హీస్ జస్ట్ సర్వెంట్. నోర్బోయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? అతని వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాకు మీరెంత మర్యాద ఇస్తున్నారో అంతకు 100 రెట్లు ఆకాష్ సార్కి ఇవ్వాలి మీరందరూ. అర్థమైందా? ఆకాష్ సార్ నన్నే కాదు, నా లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను సృష్టించారు. ఇంత జరిగినా ఆకాష్ సార్ మిమ్మల్ని ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉన్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. అర్థమైందా? ఏంటయ్యా మినిస్టర్ గారు ఇలా అంటున్నారు? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఆకాష్ సార్, సార్ రండి సార్, మా ఇంటికి వెళ్దాం. రండి సార్. అక్కడ జరిగింది ఏంటో అర్థం కాక మీరాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. తల్లి ట్రీట్మెంట్కి డబ్బులు కూడా తెలియని వాడి ముందు అధికార పార్టీకి చెందిన మినిస్టర్ చేతులు జోడించి ఎందుకు నిలబడ్డాడు? ఆకాష్ కుడి చేతిపై ఉన్న పుట్టుమచ్చ వెనుక రహస్యం ఏంటి? ఏ కారణం చేత చంద్రకాంత్ తన కూతురుని ఆకాష్కిచ్చి పెళ్లి చేశాడు? ఆకాష్ ఐశ్వర్యని ఏ కారణంతో పెళ్లి చేసుకున్నాడు? ఇంత అవమానం జరిగినా ఇప్పటి వరకు ఆకాష్ అసలు నిజాన్ని ఎందుకు బయటపెట్టలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.